సార్ అలాగే ఈ పేదవి ఎవరెవరు దీన్ని రన్ చేస్తున్నారు, నీకున్న అర్హత ఏంటి అంటే ఏం చెప్తారు? మొట్టమొదటిగా అమ్మ నేను నా పరిచయం చేసుకుంటాను. నా పేరు కొసరాజు కోటేశ్వరరావు. ఐఎమ్ నోన్ యాజ్ డాక్టర్ కేకేఆర్. నేను ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఒక 47-40 years నుంచి ఉన్నాను. ఐ డిడ్ మై ఎంఎస్సి అండ్ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై యూనివర్సిటీ. సో అక్కడ పిహెచ్డి అయిపోగానే 1976లో నా కెరీర్ మొదలెట్టాను. వివిధ అంటే జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, అట్లా ఇంజనీరింగ్ కాలేజెస్లో నేను 8 years పాటు జాబ్ చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థులకి నేను కెమిస్ట్రీ పాఠాలు చెప్పాను. దాని తర్వాత 1984లో నేను నా ఓన్ జూనియర్ కాలేజ్ అని స్థాపించాను, గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇన్ గోడవల్లి. అది 20 సంవత్సరాల పాటు నడిపాను. దాని తర్వాత ఇక నేను కాలేజీలోంచి విరమించుకుని ఇక స్కూల్స్కి వద్దామని చెప్పే ఉద్దేశంతో ఐ టుక్ మై షేర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ వన్ స్కూల్, మై ఫస్ట్ స్కూల్ ఇన్ గుడివాడ. అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే తన చుట్టుపక్కల పిల్లలు, నా ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఐ థాట్ దే విల్ సపోర్ట్ మీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితేనండి నేను ఫస్ట్ కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను కొన్ని విషయాలు స్కూల్స్లో. మొట్టమొదటిది ఏంటంటే ఆ టైంలో ఎక్కువగా స్కూల్స్లో రోట్ లెర్నింగ్ అంటే బట్టి విధానం ఉండేది. దానిలోంచి బయటపడి కాన్సెప్చువల్ టీచింగ్ అనే దాన్ని నేను ప్రవేశపెట్టాను. దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకి ఈ కాంపిటేటివ్ టెస్టులు ఉంటాయి కదా, ఐఐటి అని, ఇవన్నీ ఈ ఐఐటి అడ్వాన్స్డ్, ఐఐటి మెయిన్స్, వీటిలో కనుక ర్యాంకు రావాలి అంటే వాళ్ళకి స్కూల్లో చెప్పే విధానమే మార్పు రావాలి. అందుకని ఐఐటి ఫౌండేషన్ అనే కాన్సెప్ట్ పెట్టి నేను అది స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు 2004లో నా దగ్గర చేరిన స్టూడెంట్స్ 2006కి 10th క్లాస్ అయిపోయింది వాళ్ళకి. నా దగ్గర ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్లో డిఫరెంట్ కాలేజ్లో చేరి వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ చాలా మైండ్ బాగ్లింగ్ రిజల్ట్ ఇచ్చారు. మేము అనుకున్నామంటే జనరల్గా ఒక స్కూల్కి ఒక ఐఐటి ర్యాంక్ వస్తే చాలా మంచి స్కూల్ అంతాన్ని మనం పరిగణించవచ్చు. అటువంటిది 1-2 ర్యాంకులు వస్తే చాలు, మనకు అద్భుతంగా మనం ప్రోగ్రామ్ చేసినట్లే అని చెప్పి మేము ఆలోచిస్తున్న టైంలో మై ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆల్ ఇండియా ఐఐటి ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో 73 ఐఐటి ర్యాంకులు వచ్చినాయి. అది ఇక దట్స్ ఏ వండర్ఫుల్ రిజల్ట్, ఫ్యాబులస్ రిజల్ట్. మిగతా ఏ స్కూల్తోనే పోల్చండి రిజల్ట్ అనేది. అప్పుడు వాళ్ళు సెట్ చేసిన రికార్డు అంటే ఇది ఎప్పుడు సుమారుగా 16 ఏళ్ల క్రితం సెట్ చేసిన రికార్డు ఈ రోజు కూడా ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అంటే గెటింగ్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ ఐఐటి ర్యాంక్స్ ఇన్ ద ఫస్ట్ బ్యాచ్, ఇది అప్పటికిప్పటికి అన్టచ్డ్ రికార్డ్ అండి అది. సో ఇప్పటికి మేము ఈ 15-16 ఏళ్లలో ఈ బ్యాచ్ల్లో సుమారు 5,000కు పైగా, రియల్లీ 5,000 పైగా ఐఐటిలో కానీ, ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ, బిట్స్లో కానీ మేము సీట్లు మా ఓల్డ్ స్టూడెంట్స్ సాధించారు. సో నేను ఇది అంటే ఈ ప్రోగ్రామ్, ఈ ప్రాజెక్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు పూర్ స్టూడెంట్స్ అనే ప్రాజెక్ట్ నడపడానికి అకాడమిక్గా ఇది అర్హత ఉందనుకుంటున్నాను దీన్ని బట్టి. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ రిజల్ట్తో ఇక ఒక స్కూల్ అంటే 500తో నేను స్టార్ట్ చేసిన స్కూల్ ఈరోజు ఒక 30 బ్రాంచెస్ అయినవి ఈ 15 సంవత్సరాల మీదుగా. అండ్ మై స్టూడెంట్ స్ట్రెంగ్త్ నవ్ ఈజ్ ఆల్మోస్ట్ 30,000+. సో వాళ్ళు నాకు రిజల్టే కాకుండా మనీ పరంగా కూడా నేను సంవత్సరానికి 5-6 కోట్లు పేద విద్యార్థుల మీద ఖర్చు పెట్టే స్థాయికి నన్ను తెచ్చింది ఎవరంటే నా ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు. అందుకనే వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పూర్వ విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా నేను ఐఎమ్ ఇండెటెడ్, నేను చాలా రుణపడి ఉంటాను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఈ ప్రోగ్రాము, ఈ ప్రాజెక్టుకి ఖచ్చితంగా వాళ్ళ నుంచి నేను ఆశీస్సులు కోరుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి ఈ ప్రోగ్రాం పట్ల గుడ్ విషెస్ వాళ్ళు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా. ఇంత మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ అభినందనలనండి, వాళ్ళ ఆశీర్వచనాలనండి, సహాయ సహకారాలనండి డెఫినెట్ గా మీకు లభిస్తాయి, డౌట్ లేదు అందులో. సార్ అంటే ఎలాంటి విద్యార్థులు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అర్హులు అంటే ఏం చెప్తారు సార్? ఈ ప్రాజెక్ట్ లో మేము తీసుకునేది ఖచ్చితంగా ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలి. అటు ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా పేదలు అయి ఉండాలి. అంటే ఎందుకంటానంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే పొలం వాళ్ళ పేరు కనుక పొలం లేకపోతే
ఆ సర్టిఫికేట్ ఉంటే రేపు ఈ ఐఐటీల్లో ఎన్ఐటీల్లో అడ్మిషన్స్ కొంచెం సులువు అవుతుంది. సో ఇంకోటి ఏంటంటేనమ్మా, దీనికి ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇప్పుడు పేదరికం అనే దానికి కులమతం లేదు, ఎవరినైనా పట్టుకుంటుంది. అట్లాగే ఈ సరస్వతి తల్లి అంటారు కదా, ఎడ్యుకేషన్, అది దానికి కులమతం లేదు. ఎడ్యుకేషన్ కి కులమతాలు లేవు, ఎవరికైనా అది అబ్బుతుంది. అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అబ్బుతుంది. అట్లా ఈ ప్రాజెక్ట్ కూడా కులమత ప్రసక్తి లేదు, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. సో అంటే క్రైటీరియా ఏంటి అనేది సార్, ఇప్పుడు మనకు సర్టిఫికేట్ చూసుకుంటే వైట్ రేషన్ కార్డులు చాలా అనుకుంటున్నాయి, ఈవెన్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ కూడా ఏమైనా తప్పించుకోగలుగుతున్నారు. దీని వెనకాల రీసెర్చ్ ఏమైనా ఉంటుందా? అంటే నిజంగా వీళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? ఖచ్చితంగానమ్మా, ఎందుకంటే మా టీచర్స్ నే పంపించగలను. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటనేది ఊళ్ళో ఎవరైనా చెప్తారు. మరో విషయం ఏంటంటే, నాకు ఈ సుమారు 45-46 ఏళ్ల ఈ ప్రస్థానంలో లక్షల మంది పేరెంట్స్ నాకు తెలుసు, వాళ్ళ అడ్రస్లు తెలుసు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, పలానా ఊళ్ళో పలానా వాళ్ళు, వాళ్ళ స్థితిగతులు ఏంటి చెప్పమంటే నా ఓల్డ్ పేరెంట్స్ చెప్పేస్తారు. అది చాలా ఈజీ ఫైండ్ అవుట్ చేయడం. ఒకళ్ళు ఎవరన్నా నన్ను చీట్ చేసి లోపలికి వచ్చారండి, ఏం కొంపనుతుంది, చదువుకొని ఉండగలని. అంటే ఇప్పుడు మీరు 8th నుంచి +2 వరకు అనుకుంటే కదండి, ఏ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇక్కడికి రావాలి అని అంటే కనుక? ఇక్కడ రావడానికి వాళ్ళు 6th కానీ 7th కానీ పాస్ అయి ఉండొచ్చు, 8th పాస్ అయినా కూడా రావచ్చు. ఓకే. ఎందుకంటే 8th పాస్ అయినా కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 1 year వేస్ట్ అవుతుందన్న భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే 6th, 7th, 8th వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మేము టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు 8th లోకి తీసుకోబడతారు. సిలబస్ CBSE, ఇంగ్లీష్ మీడియం. ఒక్కసారి అంటే ఈ ప్రతి సంవత్సరం ఏ నెలలో మీ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తుందండి? ఈ పరీక్ష మొత్తం 2 విడతలుగా ఉంటుందండి, టెస్ట్ 1, టెస్ట్ 2. టెస్ట్ 1 అనేది ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న బ్రాంచీలలో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మా బ్రాంచీల్లో ఎక్కడైనా రాయొచ్చు. ఈ రాసే తేదీ టెస్ట్ 1 అనేది May 17, 10 o'clockకి ఆ సెంటర్కి చేరుకుంటే వాళ్ళు అక్కడ రాయొచ్చు పరీక్ష. దీని వాళ్ళు ఏ సిలబస్లో చదివితే అదే సిలబస్లో పేపర్ ఉంటుంది, ఏ మీడియంలో అయితే అదే మీడియంలో. 6th, 7th, 8th చదివిన పిల్లలు దీనికి అర్హులు. అది ఏ సిలబస్లో అయినా సరే, CBSE కానీ స్టేట్ సిలబస్ కానీ. వీరికి ఈ పేపర్ అనేది డ్యూరేషన్ అనేది 2 hours టైం ఇస్తారు. నెక్స్ట్ 30 questions ఉంటాయి. అట్లాగే 30 మార్కులు దీనికి కేటాయించబడతాయి. ఈ పేపర్ అనేది మ్యాథ్స్ ఫండమెంటల్స్లో ఉంటుంది, కేవలం మ్యాథ్స్ ఫండమెంటల్స్, మిగతా సబ్జెక్ట్స్ దీంట్లో కూడా పెట్టరు. టెస్ట్ 1లో వచ్చిన మార్కులను బట్టి 300 గర్ల్స్ స్టూడెంట్స్ని, 300 బాయ్స్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి టెస్ట్ 1 రాసిన 2 రోజులకే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీళ్ళకి టెస్ట్ 1లో సెలెక్ట్ అయిన పిల్లలకి మళ్ళీ టెస్ట్ 2 అనేది దాని కోసం అని చెప్పి ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఆడపిల్లలకి కృష్ణా జిల్లా గోడవల్లిలోని మా బ్రాంచ్లో ఉంది. ఆడపిల్లలకి 300 మెంబర్స్కిను వాళ్ళు హాస్టల్కి రావాల్సిన తేదీ May 20. వాళ్ళు 10 o'clock కల్లా చేరుకుంటే అదే రోజున క్లాసులు బిగిన్ అవుతాయి. అట్లాగే మగపిల్లలకైతే ఆ 300 మెంబర్స్ ఎవరైతే టెస్ట్ 1లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు రావాల్సిన వెన్యూ ఏదంటే ట్రైనింగ్ క్యాంప్కి రావాల్సిన వెన్యూ గుంటూరులోని మా హాస్టల్ ఉందండి, అంటే గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్కి వస్తే అక్కడ వాళ్ళకి 17 days పాటు ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఇట్లు ఆడపిల్లలకైతే కృష్ణా జిల్లా గోడవల్లిలోని మా బ్రాంచ్లో వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ క్యాంపులు ఏం చేస్తారంటే, ఇక్కడ రెగ్యులర్గా ఈ IIT ఫౌండేషన్ ఎవరైతే ఇస్తారో ఆ టీచర్స్ చేత మ్యాథ్స్లో ఒక చాప్టరు, ఫిజిక్స్లో ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకుని దానిలో 10-12 రోజులు కోచింగ్ ఇస్తారు. ఇచ్చి వాళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చి పిల్లలతో చేయించి డౌట్లు క్లారిఫై చేసి June 6వ తారీఖున టెస్ట్ 2 నిర్వహిస్తారు. ఆడపిల్లలకైతే కృష్ణా జిల్లా గోడవల్లిలోని మా బ్రాంచ్లో, మగపిల్లలకైతే గుంటూరులోని మా బ్రాంచ్లో ఈ టెస్ట్ 2 ఉంటుంది June 6వ తారీఖున. ఈ టెస్ట్లో ఏంటంటే పిల్లల్లో అసలు వాళ్ళకి చదువు పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంది, క్లాసులు వినేటప్పుడు ఎంత ఫోకస్తో వింటున్నారు, వాళ్ళకి అప్లికేషన్ పవర్ ఉందా లేదా, మెమరీ ఉందా లేదా, ఆ చదువు అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మాకు ఆ పారామీటర్స్ తెలిసిపోతాయి. అంటే రేపు వీళ్ళకి IITలు, NITలు లేకపోతే IIITలో సీట్ సాధించాలి అంటే ఖచ్చితంగా కొన్ని పారామీటర్స్ కావాలి. అవి వాళ్ళలో ఉన్నాయా లేదా అనేది టెస్ట్ 2 ద్వారా చాలా స్పష్టంగా మాకు తెలిసిపోతుంది. ఈ సెలక్షన్ దీన్ని అంటే 300 మెంబర్స్ టెస్ట్ 2 రాస్తే, అటు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ రాస్తే వాళ్ళలోంచి
55 మందిని గర్ల్స్ని 55 మందిని బాయ్స్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక వాళ్ళకి రెగ్యులర్గా ఇక డాక్టర్ కేకేఆర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది ఆడపిల్లలకు ఉండేది ఆగిరిపల్లిలో హ్యాపీ వ్యాలీ స్కూల్ పక్క క్యాంపస్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. దానిలో 5 ఏళ్ల పాటు ఉంటారు. నెక్స్ట్ మగపిల్లలు అయితే 8th, 9th, 10th గుంటూరులో నిందాక చెప్పాయి కదా వాళ్ళు టెస్ట్ 2 రాసిన క్యాంపస్. ఆ క్యాంపస్లో వాళ్ళకి 3 years పాటు కోచింగ్ ఉంటుంది. రెగ్యులర్ సిలబస్ 8th, 9th, 10th సిలబస్తో పాటు IIT ఫౌండేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు 10th అయిపోయిన తర్వాత +1, +2 కోసం చెప్పేది ఈ బాయ్స్ మళ్ళీ ఆగిరిపల్లిలో వేరే బాయ్స్ క్యాంపస్ ఉందండి సెపరేట్గా. ఆ క్యాంపస్లో వచ్చి వాళ్ళు +1, +2 చదువుతారు. సో వీళ్ళందరూ కూడా ఈ అంటే 5 ఏళ్ల పాటు మా దగ్గర ఉన్న టైంలో IIT ఫౌండేషన్ మీద ఎందుకని మేము ప్రాముఖ్యత ఇస్తున్నామంటే 5 ఏళ్ల తర్వాత నాకు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమి ఉండదు. ఇక 5 ఏళ్ల వరకు నా బర్డెనే. 5 ఏళ్ల తర్వాత వీళ్ళని ఎవరో ఒకళ్ళు అంటే అక్కడ ఆ రోజు మేము చెయ్యి వదిలేయం వీళ్ళని, ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. అట్లా ఇవ్వాలి అంటే బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి, అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. ఎడ్యుకేషనల్ లోన్స్ అనేది ఎవరు పడితే వాళ్ళకి ఎవరు అంటే ఇఫ్ దే గెట్ అడ్మిషన్ ఇన్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఆఫ్ అవర్ నేషన్, IITs, NITs, IIITs, BITS, మెడికల్ కాలేజెస్, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, ఇటువంటి ఇన్స్టిట్యూట్లు కనుక వాళ్ళకి అడ్మిషన్ వస్తేనే బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి. అంటే వాళ్ళు మా దగ్గర 8th క్లాస్లో చేరి మళ్ళీ జాబ్ వచ్చి కెరీర్లో చేరే వరకు నేను పరోక్షంగా 5 ఏళ్ళు, బ్యాంకులు మళ్ళీ ఒక 4-5 ఏళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా. సో వాళ్ళకి ఇక అట్లా కనుక జరిగినప్పుడు ఒక నిరుపేద విద్యార్థిని నిర్వహించుకోండి. వాళ్ళు ఎంతో పేదరికంలో మగ్గిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్ కాకుండా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అట్లా జనరేషన్స్ టుగెదర్ ప్రభావితం చేయగల శక్తి ఒక విద్యకే ఉంది. అందుకనే నాకు తెలిసిన విద్య ఏంటంటే విద్య చెప్పడమే. సో ఆ విద్యాదానం అనే దాని గురించి నేను ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశానమ్మా. సో ఇన్నేళ్ళు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటాం. సో ఈ పారామీటర్స్ చాలా అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి.